చాగంటి సభలో లోకేష్ కమిట్మెంట్ చూసారా? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు చాలా రిజర్వ్డ్గా ఉంటారు. వేదిక మీద ఉన్న వారి మెప్పు కోసం ఏదో ఒకటి మాట్లాడే అలవాటు కూడా ఆయనకు లేదు. అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారికి కేబినెట్ ర్యాంకుతో కూడిన సలహాదారుడిగా నియమించి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. చాగంటి గారి కన్నా వేరే వారిని నియమించడం వల్ల రాజకీయంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కదా అని అప్పట్లో కొందరు గుసగుసలాడారు. అయితే పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తప్ప విద్యారంగంలో వేరే ఏ ఎజెండా ఉండడానికి వీలు లేదని నారా లోకేష్ బలంగా నమ్ముతున్నారు. విద్యారంగంలో తనదైన మార్కు చూపిస్తున్నారు. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుండి పథకాల పేరు దాకా ఎక్కడా రాజకీయ వాసనలు లేకుండా లోకేష్ జాగ్రత్త పడుతున్నారు. చాగంటి గారి ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా బ్యానర్ పై చంద్రబాబు లోకేష్ల ఫోటోలు లేవు. కనీసం వేదికపై చాగంటి గారి పక్కన లోకేష్ గారు కూర్చోలేదు. చాగంటి గారికి దూరంగా ఇతర నాయకులు అధికారులతో కలిసి కూర్చున్నారు. చాగంటి గారి ప్రవచనానికి ఒక సాధారణ వ్యక్తిలా లోకేష్ చప్పట్లు కొట్టడం, ఎమోషనల్ అవడం చూసిన వాళ్ళు లోకేష్ కమిట్మెంట్ కి ఫిదా అవుతున్నారు. ఇక చాగంటి గారు ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ గురించి కూడా వేదిక మీద ప్రశంసించారు. ముఖ్యమంత్రి తనని సలహాదారుడుగా నియమించేందుకు ఎంతగా బ్రతిమలాడారో చెప్పడం ద్వారా రాష్ట్రంలో పిల్లల పట్ల, వారి భవిష్యత్తు పట్ల ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని చాగంటి గారు వేదిక సాక్షిగా ప్రజలకు తెలియజేశారు.